కొలికత్తి శ్రీను బెయిల్పై విడుదలైన తర్వాత మొదటిసారిగా విశాఖలోని సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. ఎన్ఐఏ కోర్టు జడ్జి సెలవులో ఉండడంతో సీబీఐ కోర్టులో వాదనలు జరిగాయి. జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి ఏదో ఒక కారణం చూపి కోర్టుకు హాజరు కావడం లేదని దళిత ఐక్య వేదిక బూసి వెంకట్రావు అన్నారు. ఎన్ఐఏ కుట్ర కోణం లేదని చెప్పింది. ఇంకా ఎందుకు వాదనలు కొనసాగిస్తుందో అర్థం కావడం లేదన్నారు. జగన్ ను కాపాడడం కోసం చేస్తుందేమోనని అనుమానం వ్యక్తం చేశారు. బెయిల్ వచ్చిన తర్వాత మొదటి వాయిదాగా ఇవాళ ఎన్ఐఏ ఇన్ఛార్జ్ సిబిఐ కోర్టుకి ఆయన హాజరవడం జరిగింది. ఈ సందర్భంగా మేము కోరేది ఇవాళ ఎన్ఐఏకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు రావట్లేదని సంగతి మనందరికీ తెలుసు. మొండి కేసు కూర్చున్నాడు. ఆయన ఎందుకు రాకూడదు అనుకుంటున్నారు. రమ్మని అడిగినప్పుడల్లా ఏదో వంక చెప్తూ ఉన్నారు. ఇవాళ ఏకంగా 2 సార్లు పిటిషన్ వేశాడు. ఎన్ఐఏ మీద నాకు నమ్మకం లేదు, ఇంకా లోతుగా విచారణ జరిపించాలని చెప్పి. ఎన్ఐఏ వల్ల నా మాట అనట్లేదు కాబట్టి కింద కోర్టులో విచారణ ఆపేయండి అని చెప్పి హైకోర్టు నుంచి 6 వారాలు స్టే తెచ్చారు. ఓవరాల్ గా ఆయన కోరుకున్నటువంటి అత్యున్నత దర్యాప్తు సంస్థ ఏదైతే నేషనల్ ఇన్వెస్టిగేషన్ అథారిటీ ఉందో దాని మీద ఇవాళ ఆయనకి నమ్మకం లేదని 3 పిటిషన్లు వేశారు. దర్యాప్తు సంస్థ కానీ జడ్జి గారు దర్యాప్తు కొనసాగుతున్నప్పుడు, కేసు నడుస్తున్నప్పుడు తమ మీద అవతల వారికి నమ్మకం లేదని కానీ లేదా యువతల వారికి ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు కానీ వారు దాని నుండి తప్పుకోవటం. ఇవాళ ఎన్ఐఏ ముందున్న ప్రత్యామ్నాయం ఏమంటే దర్యాప్తు బాధ్యత నుండి ఎన్ఐఏ తప్పుకుని తీరాలి. ఎవరైతే కోరుకున్నారో వారికే మీ మీద నమ్మకం లేనప్పుడు మీరు దర్యాప్తు కొనసాగించకపోవడం లేదు. ఎవరి కోసం మీరు దర్యాప్తు చేస్తారు? జగన్మోహన్ రెడ్డి గారికి న్యాయం చేయడం కోసం. ఎవరైతే న్యాయం కోరుకున్నాడో అదే జగన్మోహన్ రెడ్డి నీ దర్యాప్తు నాకు అక్కర్లేదు, నువ్వు సరిగా చేయట్లేదు అన్నప్పుడు వై ఆర్ కంటిన్యూ ఎంక్వైరీ ఏజెన్సీ. కాబట్టి ఇప్పుడు మేము అడిగేది ఎన్ఐఏ వారు ఈ కోలికత్తి కేసులో దర్యాప్తు నుండి ఉపసంహరించుకోవలసిందిగా మీ ద్వారా